కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం సార్ తేడా? అంటే నేను కంపేర్ చేయను, ఇప్పుడైతే బాగా కంపేర్ చేసుకుంటే ఎందుకు కంపేర్ చేసుకుంటే అంటే అక్కడ ఏంటంటే అండి, అంతకుముందు వాళ్ళకి మంచి సపోర్ట్ వచ్చింది జనాల నుంచి. అయితే ఏమైందంటే కొన్ని కారణాల వల్ల ఏంటంటే జనాలంతా టర్న్ అయ్యారు. ఓకే, సో ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్? ఓకే సార్, అంతకుముందు ఏంటంటే సిస్టమేటిక్ కొద్దిగా స్టార్ట్ అయినాయి మెల్లిమెల్లిగా. అప్పుడు రాజధాని లేదు. నేను ఐఎంఏ సేల్స్ పర్సన్ని, నేను 3 స్టేట్లు తిరిగి వచ్చాను. నేను అరే మీరు రాజధాని లేదని ఎగతాళి చేశారు నన్ను. అది ఎవరికి అర్థం కాదు. ఒకటి అదేంటంటే అభివృద్ధి అనేది ఉండాలండి. అభివృద్ధి లేకపోతే మనం ఎక్కడ ఏం చేయలేము. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు మీకు రాజధాని లేదు హైదరాబాద్ అన్నారు. నేను పంజాబ్ వెళ్ళాను. నేను అరే క్యా రివాయి క్యా आपका హైదరాబాద్ से आया అన్నాడు. నేను ऐसे मैं విజయవాడ से आया. విజయవాడ का రాజధాని నయ్యానా అన్నారు. మై క్యాపిటల్తో అట్లా కాదు, రాజధాని ఉండాలి. అంటే పార్టీ అని కాదు, కానీ నేను మా చిన్నప్పటి నుంచి మా అంతా టీడీపీ. నా ప్రశ్న, 76 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? నిన్న చేశాడుగా ఆయన యోగా, ఇంకేముంది అది. అట్లా కాదండి. ఇప్పుడు ఏంటంటే సార్, నేను తెలంగాణ వర్క్డ్ ఇన్ తెలంగాణ, ఎంటైర్ తెలంగాణ, హైదరాబాద్ గల్లీ చేశాను నేను యాజ్ ఏ రిప్రజెంటేటివ్గా. అక్కడ ఏంటంటే వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే అరే మన తెలంగాణ అంటే అందరూ వస్తారు. ఇక్కడ ఏంటంటే అరే ఈడియా క్యాస్ట్ నాకే వచ్చింది, ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఏంటండి, ఇది కాదు సార్. క్యాస్ట్ బ్లడ్ అంతా కాదు సార్. మన మైండ్ సెట్ అలా అయిపోయింది. ఎప్పుడైతే మన మైండ్ సెట్ చేంజ్ అవుతుందో అప్పుడే మనం బాగుపడతాం. చివరిగా జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? ఇప్పుడు అట్లా సార్, ఒకటి క్రెడిబిలిటీ పోయిన తర్వాత ఎంత తిరిగినా ఏమి ఉండదు. అంతే. వన్స్ ఒకసారి మంచి అవకాశం ఇచ్చినప్పుడు రాజశేఖర్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే చిన్నపిల్లలకి హోల్కి 2,000 మందికి ఆయన చేపించాడు. 108, 104 చేపించాడు. ఆయన వేరే ఆయన ఏంటంటే కష్టపడే ఆయన ప్రతి మండలంలో ఒకడు ఉన్నాడు. ఆయన గ్రౌండ్ వర్క్ చేయించాడు. ఇప్పుడు గ్రౌండ్ వర్క్లో డైరెక్ట్ మీరు మేనేజర్ అయ్యారు. మీ టీంకి నువ్వు జీఎం హెడ్ ఆఫ్ అయ్యావు, కన్ఫ్యూజ్ అవుతావు కదా, తెలియదు కదా, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయావు. గ్రౌండ్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు జగన్ గారికి అంత సీన్ లేదు, అంత లేదు, ఇంకా అయిపోయింది యాజ్ ఎ ఎడ్యుకేటెడ్గా. థ్యాంక్స్ అండి.